ముకుంద జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్, వడ్డపల్లి, హనంకొండ. ఇది వంశీరెడ్డి ఫౌండేషన్. దీన్ని మనం 2022లో కద్దరగొండ వంశీరెడ్డి ఏర్పాటు చేశారు. నేను దానికి కద్దర మురళీధరెడ్డి, నేను దానికి డైరెక్టర్గా ఉన్నాను. శ్రీధర్ రెడ్డి అని కూడా ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఈ ఫౌండేషన్ తరఫున 2022 నుంచి కూడా వివిధ కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. అంత హైదరాబాద్లో అయినా, వరంగల్ అయినా కూడా, గ్రామాలలో అయినా కూడా ఎవరికి చిన్న చిన్న అవసరాలు ఉంటే వాటిని తెలుసుకొని వాటిని సంబంధించిన ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఉదాహరణకు లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ మేము హైదరాబాద్లో ఈ చలికాలం ఇదే కాలంలో ఈ హాస్పిటల్స్ ముందు పడుకుంటారు వాళ్ళు ఏం లేక. క్యాన్సర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా ఇక్కడ ప్లేస్లో తిరిగి ఎవరైతే ఫుట్పాత్ మీద పడుకుంటారో వాళ్ళందరికీ కూడా మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాం ఈ ఫౌండేషన్ తరఫున. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం ఒకటి ఈ ఫౌండేషన్ తరఫున ఒక 20-25 కంపెనీస్ మనం పిలిచి జాబ్ మేళా ఈ వార్తలు ఏర్పాటు చేసినాము. దాంట్లో దాదాపు 6 నుంచి 1000-1500 మంది అటెండ్ అయినారు. ఒక దాదాపు 150 మందికి జాబ్లు ఇచ్చిన 25 కంపెనీ జాబ్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫౌండేషన్ తరఫున ఒక గ్రామానికి ఒక వాటర్ ప్లాంట్ కూడా ఒక హై స్కూల్ ప్రొవైడ్ చేసినాము. హై స్కూల్ పిల్లలు తర్వాత కాలేజీలు కూడా ఉపయోగించేటట్టు ఇద్దరికి మధ్యలో ప్లాంట్ ఒకటి పెద్దగా డైలీ పర్ డే 2000 లీటర్స్ కెపాసిటీ ప్లాంట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా మన వరంగల్లో ఉన్న 9th డిసెంబర్ రోజు కూడా ఆర్ఫాన్ హౌసెస్ ఉంటాయి, ఆర్ఫాన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటిలో ఓల్డేజ్ హోమ్స్ అని, తర్వాత ఆర్గనైజ్ సౌత్ ఓల్డేజ్ హోమ్కు, తర్వాత ఈ ఓయాసిస్ ఆర్ఫానేజ్కు మనం ఈ బ్లాంకెట్ ప్రొవైడ్ చేసినాము. తర్వాత వాళ్ళకు ఒక 25,000-50,000 మనం డొనేట్ చేసినాం వాళ్ళకు వాళ్ళ ఉపయోగానికి. తర్వాత ఈ రోజు కూడా ఇక్కడ ఎందుకు సమావేశం జరిగినామంటే రక్తం అనేది మనకు అందరికీ అవసరము. ఈ రక్తం అనేది మనం ఇంతవరకు ఇన్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం, కానీ రక్తాన్ని ఉత్పత్తి చేసేది ఇంతవరకు ఎవరు రాలేదు, ఎక్కడ కూడా ఉత్పత్తి చేయట్లేదు, ఎక్కడ దొరకదు. ఇది అది మన దేహం, మానవ దేహమే దీన్ని ఉత్పత్తి చేస్తుంది. మానవ దేహం నుంచే తీసి మనం అవసరమైన వారికి మనం అందించాల్సి ఉంటుంది. అటువంటి రక్తం మనకు దొరకదు కనుక ఇప్పుడు మనకి ఎంతో మందికి అవసరం ఉంటుంది. ఇది యాక్సిడెంట్లు అయ్యి ఇమీడియట్గా హాస్పిటల్ అవుతారు. వాళ్ళకు రక్తం లేకపోతే, రక్తం అందకపోతే వాళ్ళు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ హిమోఫీలియా అని, తలసీమియా పేషెంట్స్ బై బర్త్ వాళ్ళకు లో ఆక్సిజన్ ప్రోటీన్ వల్ల వాళ్ళు ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ కార్పొరేట్స్ ఉత్పత్తి కావు. దాంతో వాళ్ళకు ఎవ్రీ 15 days తప్పనిసరి ఈ రక్తం వాళ్ళకి ఏ గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పేషెంట్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి రక్తం కనుక మనం అందించకపోతే వాళ్ళు కూడా ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంది. తర్వాత క్యాన్సర్ పేషెంట్లకు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి జబ్బులకు కూడా కొన్ని రక్త అవసరం ఉన్నప్పుడు మనం అందించాలంటే మనం ఇప్పటికిప్పుడు డబ్బులు పెట్టి తీసుకొద్దాము అంటే దొరకదు. అది మనం ఇవ్వాల్సిందే. ఎవరెవరు మన సమాజం నుంచి మనం పోయి ఆరోగ్యవంతులు, అది కూడా ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఇవ్వాల్సిందే తప్ప అనారోగ్యంగా ఉండాలి కూడా రక్తం తీసుకోరు వాళ్ళు. ఆరోగ్యవంతులు దొరకాలంటే కూడా మనకు కష్టం కనుక దీన్ని మనం ఎప్పుడు ఇలాగే ఇటువంటి క్యాంప్స్ కండక్ట్ చేసి ఒక 100 యూనిట్లు మనం కలెక్ట్ చేసి ఒక ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర మంచి ఆర్గనైజేషన్, మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ఉంది, సొసైటీ ఉంది. ఆ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా మనకు పూర్వకాలంలో మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇటువంటి యాక్సిడెంట్స్ వల్ల రక్తం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కనుక ఇది ఒకటి ఉండాలి అని దీన్ని ఏర్పాటు చేసి దీని నుంచి బ్లడ్ డొనేషన్ వాళ్ళు మోటివేట్ చేసి బ్లడ్ తీసుకొని అందరికి ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో దీనికి గవర్నర్ ప్రెసిడెంట్, దీనికి వేరే బ్లడ్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులకు ఎవరు ఉన్నారు, వాళ్ళే హోల్సేల్ ఉంటారు. బట్ దీనికి మాత్రం మన గవర్నర్ గా ప్రెసిడెంట్గా ఉంటారు. ఈ మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కనుక దీనిలో ఎటువంటిది ఉండదు. వాళ్ళ సహకారంతో మనం కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి కొంతమందిని మనం మోటివేట్ చేసి ఆరోగ్యవంతుల వ్యక్తుల నుంచి రక్తం తీసుకొని వాళ్ళకి ఇద్దామని ఉద్యోగం వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నాము. ఇది ఎక్కడ అంటే వాటర్ మరికొండ మా ఆఫీస్ ప్రాంగణం ఉంది. అక్కడ దీన్ని 23-12 డిసెంబర్ నాడు ఏర్పాటు జరుగుతుంది. 23 డిసెంబర్ అనేది మా ఫౌండర్ వంశీరెడ్డి వాళ్ళ కూతురు అనమాట, కంచర్పూడి ఆశితారెడ్డి బర్త్డే ఆ రోజు. ఆ బర్త్డే కలుగు దానివల్ల
బర్త్డే రోజు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది 23/12 నాడు. అయితే పికిల్ గార్డెన్స్ అండ్ మిల్లెట్స్ హౌస్, 9 నగర్ రోడ్, హన్మకొండ.